క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు ధ్యానించుకుందాము. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ప్రియ స్నేహితుడా, ఆయన సంతోషము మనలో ఉండేలా, అదేవిధంగా తాను అనుభవించుచుండిన సంతోషాన్ని మనము కూడా అనుభవించేలా యేసుక్రీస్తు ఈ మాటలను శిష్యులకు చెప్పాడు. ఈరోజు నీతో నాతో కూడా చెప్తున్నాడు. ఈ సంతోషము ఆత్మ సంబంధమైన సంతోషము, అంతరంగంలోని సంతోషము, యేసు వాగ్దానం చేసి అనుగ్రహిస్తున్న శాంతి వలె ఈ సంతోషము వారి శోధనలలో, హింసలలో, మనలో, వారిలో కూడా నిలిచి ఉంటుంది. అటువంటి సంతోషమే పరిశుద్ధాత్మలోని ఫలము. గలతీ 5:22. ఆ విధంగా పరిశుద్ధాత్మ ఎవరిలో నివసిస్తారో వారు దీనిని అనుభవిస్తారు. అన్ని సంగతుల కంటే ఎక్కువగా ఈ లోకంలోని మనుషులందరూ సంతోషాన్ని, ఆనందాన్ని వెతుకుతారు. అయితే వారు వ్యర్థంగా వెతుకుతారు. ఒకడు క్రీస్తును వెతికినప్పుడు అతడు నిజమైన సంతోషము కనుగొంటాడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలవాడెవడునూ లేడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో ఆయన తన శిష్యులకు ఇచ్చిన క్రొత్త ఆజ్ఞ యేసు ఇక్కడ తిరిగి చెప్తున్నాడు. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకడు ప్రేమించవలెను. ఒకరి ప్రాణాన్ని మరొకరి కోసము పెట్టడమే వారు చూపగలిగిన మహా గొప్ప ప్రేమని యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పాడు. ఆ విధంగానే యేసు వారిని ప్రేమించాడు, మనల్ని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. వారి కోసము శిలువపై తన ప్రాణము పెట్టి నిరూపించాడు. దీనిని మించిన ప్రేమ మరేదీ లేదు. మనలను ఆయన ప్రేమించినట్లుగా మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలని యేసు ఆజ్ఞాపిస్తున్నాడు. మనము క్రీస్తు కోసమే కాకుండా మన సహోదరుల కొరకు కూడా పరస్పరము ప్రాణం పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ లోకంలో యేసు శిష్యులు తన ప్రాణమును తాము ఎందుకు ద్వేషించుకోవాలో తెలిపే ఒక కారణము మనము యోహాను సువార్త 12వ అధ్యాయము 21వ వచనంలో చూడవచ్చు. ఒకడు తన ప్రాణమును ప్రేమిస్తే వాడు క్రీస్తు కొరకు కానీ ఇతరుల కొరకు కానీ తన ప్రాణమును పెట్టడానికి ఇష్టపడడు. యేసు తన స్నేహితుల కొరకే గాక తన శత్రువుల కొరకు కూడా తన ప్రాణము పెట్టినాడని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-8 వచనాలలో మన శత్రువులను మనం ప్రేమించాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో మనము మన శత్రువుల కొరకు ప్రాణం పెట్టాలని ఆయన మనకు నేరుగా ఆజ్ఞాపించలేదన్నది నిజమే. అయినప్పటికీ నిజమైన ప్రేమ ఎవరు నా స్నేహితుడు, ఎవరు నా శత్రువు అని అడగదు. ఏమీ లెక్క చేయకుండా ప్రేమ ఎల్లప్పుడూ ఇస్తుంది. యేసు సమస్తము మనుషుల కోసం ఇచ్చాడు. ఆయన శిష్యులు ఆ విధంగా చేయడానికి సంతోషపడాలి. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులైందురు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను స్నేహితులని పిలిచాడు. మరియు ఈ దినమున మనలను కూడా స్నేహితులని పిలుస్తున్నాడు. అయితే యేసు స్నేహితుడుగా ఉండుటకు
ఒకడు ఆయన ఆజ్ఞలను గైకొనాలి. యేసు తన శిష్యులను స్నేహితులను పిలిచాడు. ఎందుకంటే తన తండ్రి దగ్గర నేర్చుకున్న సమస్తమును వారికి తెలియపరిచాడు. కాబట్టి మనల్ని కూడా స్నేహితుడు అని పిలుస్తున్నాడు. ఎందుకంటే తండ్రి దగ్గర సంగతులు మనకి బయలుపరుస్తున్నాడు. అనేక సంగతులు వారితో చెప్పవలసి ఉన్నది, మనతో కూడా చెప్పవలసినది. అయితే వారు ఆ సమయంలో వాటిని సహింపలేరని ఆయనకు తెలుసు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తరువాత వారికి తెలియజేస్తాడు. యోహాను సువార్త 16:13 మనల్ని కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఈ విషయాలని, ఈ నిగూఢ విషయాలని తెలియజేస్తూ ఉన్నాడు. శిష్యులు ఇక మీదట దాసులు కారు. దాసుడు తన యజమాని నుండి ఆజ్ఞలు మాత్రమే గైగొంటాడు. యజమానుడు ఇచ్చిన ఆజ్ఞకు తన దాసునికి కారణము తెలియజేయనక్కరలేదు. అయితే యేసు మనలను స్నేహితులుగా పిలిచాడు. ఆయన మనలను తన నమ్మకంలోకి తీసుకుంటాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనము తెలుసుకొనవలసిన సమస్తమును బయలుపరుస్తాడు. ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక ముఖ్యమైన విషయాన్ని శిష్యులతో చెప్పాడు. ఇప్పుడు మనతో కూడా చెబుతూ ఉన్నాడు. అదేంటంటే, మనుష్యులు యేసును వెంబడించడానికి మొదట నిర్ణయించుకోరు. ఆయనను వెంబడించేందుకు యేసే మొదట మనలను ఎన్నుకుంటాడు. మొదట యేసు పిలుస్తాడు. అప్పుడు అనుసరించడము, అనుసరించకపోవడము మనుషుల స్వతంత్రం మీద ఆధారపడి ఉన్నది. అయితే మొదట ఒకడు పిలువబడితేనే తప్ప ఏ మనుష్యుడు యేసుక్రీస్తును వెంబడించలేడు. యోహాను సువార్త 5:37 అదేవిధంగా 44 ఈ విషయాన్ని మనం గ్రహించవచ్చు. యేసు తన శిష్యులను ఎన్నుకోవడమే కాకుండా వారిని నియమించాడు కూడా. ఆ నియామకము వెళ్ళడము అంటే సాక్షులుగా ఉండడము, ఫలించడము వారి పని, మన పని కూడా. వెళ్ళి ఫలించుటకు నేను మిమ్మును ఏర్పరచుకొని ఉన్నాను అని వారితో యేసు చెప్పాడు. ఈరోజు నీతో నాతో మనందరితో కూడా చెబుతూ ఉన్నాడు. యేసు శిష్యులు తీగల్లా ఉన్నారు, మనము కూడా తీగల్లా ఉన్నాము. ఫలించడము తీగ పని అంటే ముఖ్యంగా క్రీస్తునందు విశ్వాసములోకి ఇతరులను తీసుకుని రావడము, ఫలించడము. స్నేహితులారా, ఒక విషయము మనం గ్రహించాలి. ప్రతి క్రైస్తవుడు వెళ్ళి ఫలించుటకు నియమింపబడినాడు. బహుశా దూరము వెళ్ళడానికి మనము పిలువబడలేదు. అయితే వెళ్ళడానికి మనము పిలువబడినాము. కనీసము మన కుటుంబం దగ్గరకు, మన పొరుగువారి దగ్గరకు వెళ్ళడానికి మనము పిలువబడినాము. తను వెళ్ళి ఫలించనక్కర్లేదని ఏ క్రైస్తవుడు తలంచకూడదు. ప్రతి క్రైస్తవుడు శిష్యుడైనట్లుగా ప్రతి క్రైస్తవుడు ఒక మిషనరీ. ప్రతి క్రైస్తవునికి దేవుడిచ్చే పని నిత్యము నిలిచి ఉంటుంది. మనం నిజంగా దేవుని కార్యము చేస్తున్నట్లయితే ఆ కార్యము నిలిచి ఉంటుంది. మనము దేవుని ఫలములు ఫలిస్తుంటే ఆ ఫలము స్థిరంగా ఉంటుంది. మనం చేస్తున్న దేవుని పనిని, మనము ఫలించేది దేవుని ఫలాలని, మన సొంతము కాదని మనలో ప్రతి ఒక్కరూ రూఢి కలిగి ఉండాలి. ఆయన చిత్త ప్రకారము మనం నిజంగా దేవుని కార్యాలు చేస్తుంటే యేసు నామములో దేవుని మనము ఏమి అడిగినా దానిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు చెప్పినట్లు మనము చేస్తే మనము చెప్పినది ఆయన చేస్తాడు. యోహాను సువార్త 14:13 ఈ విషయాన్ని మనము గ్రహింపులోకి తీసుకోవచ్చు. స్నేహితులారా,
ఒక ముఖ్యమైన విషయము, ఫలించడానికి కృపావరాల కోసము మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాము, కానీ ఏది జరుగుతున్నట్లు మనకు కనిపించదు. మన విన్నపము నెరవేరలేదు, ఏ జవాబు ఎందుకు దొరకలేదు అని మనము అడుగుతాము. ఎందుకంటే యేసు మనకిచ్చిన ఆజ్ఞను మనము తలక్రిందులు చేయడమే దీనికి కారణము. అంటే మనము వెళ్ళి సులభంగా ఫలించడానికి మనము మొదట కృపావరాల కొరకు దేవుణ్ణి అడిగాము. అయితే ఇక్కడ యేసు చెప్తూ ఉన్నాడు, వెళ్ళి ఫలించుడి, అప్పుడు దేవుడు నీవు కోరినట్లుగా కృపయు మరియు శక్తిని అనుగ్రహించును. ఆయన చిత్తానికి విధేయత చూపడానికి మన అభిష్టాన్ని చూపిన తర్వాతనే ఆయన కోసము ఫలించడానికి కావలసిన కృపను శక్తిని మనకిస్తాడు. స్నేహితులారా, ఒక ముఖ్యమైన విషయాన్ని ధ్యానిద్దాము. అదేంటంటే నా పేరట అన్న 2 చిన్న పదాలు ఉన్నాయి. నా పేరట. క్రీస్తు నామమున అన్న భావ వ్యక్తీకరణకు క్రీస్తుకు బదులు అని అర్థము చెప్పబడుతుంది. మనము ప్రార్థించేటప్పుడు క్రీస్తుకు బదులుగా మనం ప్రార్థించాలి. దృష్టాంతము ఈ సత్యము స్పష్టంగా మనకు చూపెడుతుంది. దూర ప్రయాణమునకు వెళ్ళిన వర్తకుని వలె క్రీస్తున్నాడు. వర్తకుడు వెళ్ళకముందు తన వ్యాపారం అంతా తన సేవకుని చేతిలో ఉంచి వెళ్ళాడు. ఆయన లేనప్పుడు వ్యాపారాన్నంతా నడిపించడానికి సంపూర్ణ అధికారం ఇచ్చాడు. తన పేరును సహితము వ్యాపారంలో ఉపయోగించుకోవడానికి సేవకునికి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సేవకుడు తన సొంత అధికారం చేత ఏమీ చేయలేడు. తన సొంత పేరు మీద ఏమీ చేయలేడు. తన యజమానుని డబ్బును తన పేరుతో బ్యాంకు నుండి తీసుకొస్తే అతని యజమాని అతన్ని తప్పక శిక్షిస్తాడు. వర్తకుడు తన దాసుని ఎందుకు నమ్మాడు? అతని దాసుడు విధేయుడు, నమ్మకస్తుడు. అతని దాసుడు నమ్మకస్తుడు, విధేయుడు కాబట్టి వర్తకుడు సంపూర్ణ అధికారాన్ని తన వ్యాపారం పైన ఇచ్చాడు. తన పేరును ఉపయోగించే హక్కును కూడా ఇచ్చాడు. ఆ విధంగానే యేసు ఈ లోకమును విడిచి పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన తన పనిని, ఆయన వ్యాపారమును మన చేతిలో ఉంచాడు. ఆయన సంపూర్ణ అధికారమును, తన పేరు వాడుటకు అధికారం ఇచ్చాడు. అప్పుడు మనము ఆయన బ్యాంకు ఖాతా నుండి ధనాన్ని మరియు దీవెనలన్నిటినీ పరలోకము నుండి తీసుకునవచ్చు. క్రీస్తు సేవకుడా, ఆయన పేరును సరైన పద్ధతిలో వాడుకోవడము నేర్చుకో. ఆయన పేరు నీ జీవితమును ఏలునట్లు చేసుకో. ఆయన అప్పగించిన పనిని శ్రద్ధ చూపు. యేసు మనతో ఏమి, మీరు వెళ్ళి ఫలించుటకు నేను మిమ్మల్ని నియమించాను అని అన్నాడు. భూ దిగంతముల వరకు సాక్షులుగా ఉండడానికి నేను మిమ్మను నియమించాను అని యేసు చెబుతూ ఉన్నారు. జీవజల ప్రవాహముగా ఉండడానికి నేను మిమ్మల్ని నియమించాను అని యోహాను సువార్త 7:38 చెబుతూ ఉన్నాడు. ఎండిపోయిన శ్రమలు అనుభవిస్తున్న లోకం మీద సమస్త పరలోక ధనమును, ఆశీర్వాదాలను కుమ్మరించడానికి నేను మిమ్ములను నియమించాను. మిత్రులారా, మన నియామకాన్ని గురించి మనం ఏం చేసాము, దాని గురించి ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాము? ఇప్పటి నుండి సంతోషము, సమాధానము, ఆదరణ వంటి ఆశీర్వాదాలను మన కోసము మనము అడుక్కోవడాన్ని మానేద్దాము. దానికి బదులుగా మన మనస్సులో నేను నా సొంతము కాదు, నేను ఆయన వాడను, నేను ఆయన పరిచారకుణ్ణి,
ఆయన చిత్తము చేయడమే ఒకే ఒక అర్థము, ఉద్దేశము నా జీవితానుకున్నది అన్న తలంపు మాత్రమే ఉండనిద్దాము. ఆయన చిత్తము చేయడం అనేది మన జీవితాల్లో ఏకైక ఆశగా ఉన్నప్పుడు ఆయన మన దగ్గరికి వచ్చి మనలను లేవనెత్తి మనతో ఇక మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను అని చెబుతూ ఉన్నాడు. క్రీస్తు సేవకులారా, మీ నియామకమును స్వీకరించి విధేయతతో వెళ్ళి ఆయన మహిమ నిమిత్తము ఫలించుదాము. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి దీవించి వర్ధిల్లింప చేయునుగాక. ఆమెన్.